నమస్కారం. కేసీపీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చెలరేగిన మంటలు, 3 ద్విచక్ర వాహనాలు దగ్ధం. ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం. పెండౌన్ చేసిన డాక్యుమెంట్ రైటర్స్. వార్తల వివరాలు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం లక్కిరెడ్డిపల్లి మండలంలోని కోనంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్ 8తో పాటు లక్కిరెడ్డిపల్లి టౌన్లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 18ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న తీరు, హౌస్ హోల్డ్ ఎనుమరేషన్ ఫారాల సేకరణ, వాటి ప్రదర్శన, నమోదు ప్రక్రియలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను సమగ్రంగా నమోదు చేయడంతో పాటు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు చేర్చడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలు, మరణించిన ఓటర్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితా ఖచ్చితత్వమే ఎన్నికల పారదర్శకతకు పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ గడువులోగా అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్, ఎన్నికల శాఖల అధికారులు, బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 3 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అక్కడున్న పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతుల కథనం ప్రకారం మార్కెట్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త, ఎండిన వ్యర్థాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ లేదా బీడీ తాగి నిర్లక్ష్యంగా పడేయడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో 6 ద్విచక్ర వాహనాలు ఉండగా అందులో 3 ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల అసలు కారణంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. पेट्रोल दो ये फायर ने पहुंच जाएगा गाड़ी चल गई भाई पर जितने बड़े हैं तो बहुत सारे बनाए कि ना भी खुला नहीं हां नो गाड़ी का वो हमें इनो बात होता तो फोन करा हुआ हमारी गाड़ी हां क्लीन कर देते नहीं दियो ಯಾವ್ದು ಮಾಡ್ತಾ ಉಂಟದಾ ಯಾವ್ದು ರಾಜಾ ಗೋಪಿ వాళ్ళన్న ಹೇಳಿ ಯಾವ್ರ ಪಾಕಿಸ್ತಾನ ಆನೇನು ಬರ್ಬೇಕು ನೀಲ್ ಲಕ್ಷ್ಮಣ ತಗೊಂಡು ಗಾಡಿ ಮಾಡಿ
కెమెరా తీస్తే తెలుస్తుంది కెమెరాస్ 7 సెంటర్లోనే లేదు ఆ కెమెరా ఓపెన్ చేసి టమాటాలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చే లారీలు, ట్రాక్టర్లు, టెంపోలు, అలాగే పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డుకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బహిరంగంగా మాట్లాడేందుకు కొందరు రైతులు వెనుకంజ వేస్తున్నప్పటికీ మార్కెట్ యార్డులో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు ఉన్నాయని, శుభ్రత పనుల పేరుతో నిధుల వినియోగంపై అధికారులు సమాధానం చెప్పాలని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఇంతకీ ఈ ఘటన జరిగిన ద్విచక్ర వాహనాల యజమానులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వాహనాలు రైతులకు సంబంధించినవా లేక గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వదిలేసి వెళ్లారా అని పలు అనుమానాలకు దారితీస్తోంది. మార్కెట్ యార్డులో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని రైతులు కోరుతున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి పెను ప్రమాదం జరగలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేపట్టాలని జారీ చేసిన జీవో 396ను ఉపసంహరించుకోవాలని దస్తావేజ్ లేఖరులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రెండవ రోజు మంగళవారం పుంగనూరు పట్టణం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద మంగళవారం పెన్ డౌన్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేపట్టాలని జారీ చేసిన జీవో 396ను ఉపసంహరించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేట్ భాగస్వాములతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రత మరియు గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. చట్టబద్ధత లేని ప్రైవేటు సంస్థల పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమన్నారు. ఇలాంటి మార్పుల వల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. జై బోలో దస్తావేజుల సంఘం. దస్తావేజ్ లేఖల ఐక్యత. జీవోఎంఎస్ నెంబర్ 396 జీవోఎంఎస్ వ్యవస్థను ప్రైవేటీకరణ. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ. జై బోలో దస్తావేజుల సంఘం. దస్తావేజ్ లేఖల ఐక్యత. జీవోఎంఎస్ నెంబర్ 396 జీవోఎంఎస్ వ్యవస్థను ప్రైవేటీకరణ. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే, రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక భద్రత, గోప్యత కూడుకున్న వ్యవస్థ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం నిన్న ఏదైనా చేస్తూ ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కానీ గోప్యత అనేది ఉండదు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ అనేది చాలా అసంబద్ధం. ముఖ్యంగా
రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజ్ లేఖలు, స్టాంప్ పెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ దస్తావేజ్ లేఖ వృత్తిని నమ్ముకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ వృత్తి పైన ఆధారపడి ఉంది. ఈ వృత్తి దూరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మేమందరూ కూడా రోడ్డును పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జిఓఎంఎస్ నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ దస్తావేజ్ లేఖలు అనే వాళ్ళు పట్టభద్రులు ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, విద్యావంతులందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం కానీ కలగడం లేదు. మేము స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు బద్దులుగా కట్టుబడి ఉన్నాము. ఆర్థికంగా లబ్ధి పొందేదానికోసం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కోసం మేమందరూ కూడా పాటుపడుతూ ఉన్నాం. కాబట్టి మాకు లైసెన్సులు పునరుద్ధరించి ఈ దస్తావేజ్ లేఖల వృత్తిని కొనసాగించడానికి సహాయపడాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. గ్రామ దేవతల ఆలయాల్లో మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పుంగనూరు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మకు మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, అష్టోత్తరం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు నిమ్మకాయ దీపాలు వెలిగించి అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశ్వరాయ నమః, ఓం సర్వకర్మణాయ నమః, సర్వదిత్తమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం ఆదరశక్తియే నమః, ఓం మునీశ్వరాయ నమః, ఓం నిరంకారాయ నమః, ఓం సర్వగర్భవిమతనే నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనేశే నమః, ఓం వింధ్యావసరే నమః, ఓం తేజోవతే నమః, ఓం మహామాత్రే నమః, ఓం వహిరూపిణ్యే నమః, ఓం సతతయసే నమః, ఓం వన్నరూపాయ నమః, ఓం గుణశ్రియాయ నమః, ఓం గుణమత్యాయ నమః, ఓం కర్మజ్ఞానవదాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం సరసంహారకరణ్యే నమః, ఓం ధర్మజ్ఞానాయ నమః, ఓం ధర్మనిష్టాయ నమః, ఓం కామక్రోధితాయ నమః, ఓం శంకరయే నమః, ఓం శాంభవే నమః, ఓం శాంతాయ నమః, ఓం చంద్రసూర్యాగ్నిజయ నమః, భుజతయే నమః, ఓం జైనే నమః, ఓం భూమిష్ఠే నమః, ఓం జప్వే నమః, ఓం జనభూతాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం శాస్త్రమయాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుభాయ నమః, ఓం చంద్రమస్తకాయ నమః, ఓం భారతే నమః, ఓం భ్రమరే నమః, ఓం కల్పాయ నమః, ఓం కారుల్యాయ నమః, ఓం కృషపింగళాయ నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం కామినే నమః, ఓం కమల్యాయ నమః, ఓం కార్త్యాయ నమః, ఓం కార్దితాయ నమః, ఓం కాలసంహారకరణే నమః, ఓం యోగిష్ఠే నమః, ఓం యోగమ్యే నమః, ఓం యోగిద్యే నమః, ఓం తపస్నే నమః, ఓం జ్ఞానరూపాయ నమః, ఓం నిర్వికారమోభయతాయ నమః, ఓం శుభంకాయ నమః, ఓం సూక్ష్మాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం నిరసాయ నమః, ఓం నిమగ్నాయ నమః, ఓం నిరసంకాయ, ఓం సర్వజ్ఞానపదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం సరస్వతి పూజార్థం సమర్పయామి. అత సర్వోపమారపూజార్థం నాదేశే. ఓం వనస్పతిరతో ప్రేతో గంధార్ధోత్తమ బ్రహ్మదో పూర్ణం దదాతే మదభ్యోతానే తన్నే కదా బ్రహ్మణోపహారతే ఏకదేవ యజమానయస్తేదో దదాతే కర్పూర నిర్మితం భేతం బ్రహ్మవాప్రేతం నిరాయుష్వరాయ శ్రీమన్మహాత్రే గంగా భవాని దేవతాభ్యో నమః. చంద్రमध्ये मध्ये पाणिं विसर्जयेत नमस्कारं करोमि. श्री गंगा भवानी देवताभ्यो नमः. सर्वोपचारपूजार्थं नादेशे. और डिस्काउंट नहीं करा ओके బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, దొల్లవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి అభిషేకించి పూజలు నిర్వహించారు.
ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పట్టణ సమీపాన గల దూలవారి ఇండ్ల వద్ద మండల ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు జెండాను ఆవిష్కరించి మాదిగల అమర వీరులను స్మరిస్తూ 5 నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి సాధించామన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమలదేవి అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ చౌక దుకాణం, ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆయా సంస్థల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాల్మీకిపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తొలుత సందర్శించి చిన్నారులకు అందిస్తున్న కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. గుడ్ల పరిమాణం ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని హెచ్చరించి నాణ్యమైన గుర్తింపు ముద్ర కలిగిన కోడిగుడ్లను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమలదేవి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని సంస్థల్లో నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, చిన్నారులకు అందించే ఆహారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్ఓ రెడ్డి చంద్రిక, లీగల్ మెథడాలజీ, సివిల్ సప్లై, ఫుడ్ సేఫ్టీ, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13న నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ పెల్లూరు నారాయణ తెలిపారు. ఈ కౌన్సిలింగ్ పీలేరు పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఉదయం 9 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణీత సమయానికి తప్పనిసరిగా హాజరై కౌన్సిలింగ్లో పాల్గొనాలని సూచించారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ఎస్ఎస్సి మార్కుల మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు అవసరమైన విద్యా ధృవపత్రాలు, అలాగే వాటి జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థులు కౌన్సిలింగ్కు సమయానికి హాజరై తమకు కేటాయించబడే ట్రేడ్లు, సీట్ల ఎంపికను పూర్తి చేసుకోవాలని జిల్లా కన్వీనర్ సూచించారు. ఐటీఐ విద్య ద్వారా ఉపాధి అవకాశాలు ఉన్నాయని మరియు సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోముల మండలాల సరిహద్దు ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరించి స్థానికుల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం 4 గంటల్లోపు పొలాల నుంచి ఇళ్లకు చేరుకోవాలని, రాత్రి వేళల్లో ఎవరూ పొలాల వద్ద ఉండవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏనుగు కనిపించినట్లయితే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమిష్టి కృషితోనే ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవచ్చని ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ మండలి క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం దిశ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో ఏసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ సిబ్బంది, ఎల్డబ్ల్యూఎస్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబిలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, దిశ సంస్థలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించి
టార్గెట్లు సాధించలేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ఐవి స్క్రీనింగ్లో 95% లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు హెచ్ఐవి నిర్ధారణ అయిన వారిలో 95% మందికి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వైరల్ లోడ్ నియంత్రణలో 99% లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం జనచేతన స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘన, కౌన్సిలర్లు పురుషోత్తం, జయకుమార్, ఎన్సీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం భరత్, సిపిఓ ఆనంద్, డిఆర్పి అలావల్లి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చెలరేగిన మంటలు, 3 ద్విచక్ర వాహనాలు దగ్ధం. ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం. పెన్ డౌన్ చేసిన డాక్యుమెంట్ రైటర్స్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.